Hello Indraki, welcome to Tara IAS Think Tara, and I welcome you all to the Hindu analysis for 13th of December 2024. Let's start the video without any further delay. So let us look at the first article of the day. Pakistan at the UNSC, the points of its compass and ఒక article రాయడం జరిగింది. So basically, Pakistan is going to be a non-permanent member from 2025 to 2026 in United Nations Security Council. So in this particular article, the writer want to highlight about the challenges that is going to be faced by India because of Pakistan being a non-permanent member from 2025 to 2026 for 24 months. So this is 8th time anamata Pakistan is being a non-permanent member to the UNSC. So basically UNSC అనేది it's a primary organ of United Nations. So it is one of the principal organs అని చెప్పొచ్చు. 1945లో ఇది ఫామ్ అయింది వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత. సో దీంట్లో మెయిన్గా 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. వాటిని మనం P5 నేషన్స్ అంటాం. లైక్ USA, UK, France, Russia and China. So these are the 5 countries that are part of the permanent members of the United Nations Security Council. సో మనకి నార్మల్గా ఇంకో ప్రిన్సిపల్ ఆర్గన్ అయిన యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో సో దట్ ఈస్ కంట్రీ లైక్ దట్ ఈస్ అ బాడీ విచ్ ఇస్ హ్యావింగ్ 193 మెంబర్స్. ఈచ్ మెంబర్ హ్యాస్ అన్ ఈక్వల్ ఓట్. ఓకే, సో దట్స్ వై యూ కెన్ కాల్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇస్ అ డెమోక్రటిక్ బాడీ. బట్ యుఎన్ఎస్సి ఈస్ హ్యావింగ్ ఎలీట్ మెంబర్స్, అంటే ఈ 5 నేషన్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యన్, చైనా, సో దీస్ ఆర్ ద ఎలీట్ మెంబర్స్ అనమాట. వీళ్ళకి వీటో పవర్స్ అనేవి ఉన్నాయి. అండ్ మనకి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉంటారు ఈ P5 నేషన్స్ కాకుండా. సో వాళ్ళకి 2 years ఆన్ రొటేషన్ బేసిస్ వాళ్ళకి టర్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇన్ ద సిమిలర్ వే మనకి బేసిక్ గా ఇండియా అనేది 2021 to 2022 వరకు ఇట్ హెస్ సర్వ్డ్ యాజ్ అ నాన్ పర్మనెంట్ మెంబర్ ని. ఓకే, 8 times. సో దట్ వాస్ ది 8th టైమ్ అని చెప్పొచ్చు. సిమిలర్లీ నౌ పాకిస్తాన్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ఫ్రమ్ 2025-2026 టర్మ్ ని హోల్డ్ చేయబోతుంది. దిస్ ఈస్ ఆల్సో ఫర్ ది 8th టైమ్. So, in context lo, what are the challenges that India is going to face because Pakistan is becoming a non-permanent member kabatti. So, that is what is highlighted by the writer in the article. Okay, so let's see what is highlighted in the article. So, basic ga ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 డైరెక్ట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ అండ్ బైలేటరల్ రిలేషన్స్ అనే టాపిక్ కి రిలేట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్స్ ఆర్గన్స్ ఆఫ్ ది యుఎన్. సో దీని యొక్క మ్యాండేట్ ఏంటంటే అకార్డింగ్ టు యుఎన్ చార్టర్, సో ఇది పీస్ అండ్ స్టెబిలిటీ అండ్ పీస్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మెయింటైన్ చేయడం అనేది దీని యొక్క మ్యాండేట్ అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో ఫార్మ్డ్ టు అవాయిడ్ ఎనీ అదర్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్. మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ అనేది జరగకుండా ఉండడానికి దీన్ని మనం ఫార్మ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇది నార్మల్గా ఏం చేస్తుందంటే ఏవైనా కంట్రీస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ప్రిన్సిపల్స్ ఆఫ్ యుఎన్ చార్టర్, సో వాళ్ళ మీద శాంక్షన్స్, ఎకానమిక్ శాంక్షన్స్ అనేది విధిస్తుంది. అండ్ ఆల్సో న్యూక్లియర్ డిసార్మమెంట్, న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీని కూడా దానికి కూడా ఇది సైన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇట్ మేక్ షూర్ దట్ దెర్ ఇస్ అ నాన్ ప్రాలిఫరేషన్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ న్యూక్లియర్ డిసార్మమెంట్ అనేది ఉండాలని చూసుకుంటుంది. So and also it will actually look after the negotiations on ceasefire agreements. Okay, ఇదే కాకుండా ఇది యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ అప్హోల్డ్స్ ద పీస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ఓకే, సో అయితే మనకి P5 నేషన్స్ లో యుఎస్, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఉంటారన్నాను. వీళ్ళకి వీటో పవర్ అనేది ఉంటుంది. సో బేసికలీ దీస్ ఆర్ ది ఎలీట్ నేషన్స్. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. 2 years టర్మ్స్ కి రొటేషన్ బేసిస్ లో మెంబర్స్ అవుతారని కూడా చెప్పాను. ఓకే, సో పాకిస్తాన్ ఎలక్టెడ్ as a non-permanent body ఆల్రెడీ చెప్పాను 2025 నుంచి 2026 వరకు. సో దిస్ ఇస్ ద 8th టైమ్ దట్ ఇట్ ఈస్ బికమింగ్ అ నాన్-పర్మనెంట్ మెంబర్ టు ద యుఎన్ఎస్సి. సో ఇట్ రిప్రజెంట్స్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఆల్సో. సో ఓఐసి ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా పాకిస్తాన్ మెంబర్ గా ఉందన్నమాట. ఓకే, అలాంగ్ సైడ్ అదర్ ఎలక్టెడ్ మెంబర్స్ లైక్ సోమాలియా అండ్ కువైట్, పాకిస్తాన్ ఈస్ ఆల్సో బికమింగ్ అ మెంబర్ ఆఫ్ this UNSC as a non-permanent member from 2025 to 2026. Okay, let's see what it what is the impact on India. So what are the steps that are going to be taken by the Pakistan after it being the non-permanent member for these 2 years? Let's see that in detail. సో బేసిక్గా టర్మ్ ఆఫ్ మెంబర్షిప్ 2 years ఉంటుంది. ఎలక్షన్స్ వచ్చేసి యుఎన్జిఏలో కండక్ట్ అవుతాయి. ఓకే, ఎలక్షన్స్ విల్ బి కండక్టెడ్ ఇన్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ.
So mandate is represent regional and global interest, and it also contributes to the peacekeeping and Japan. Sustainable development and resolution of conflicts are also the mandate of UNSC only. సో వీటో పవర్ అనేది ఉంటుంది ఈ P5 కంట్రీస్కి యాక్చువల్లీ వీటో పవర్ అనేది ఉంటుంది అని చెప్పాను. సో దిస్ విల్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ ద యుఎన్ఎస్సి డిసిజన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఇంపార్టెంట్ యుఎన్ఎస్సి రెజల్యూషన్స్ మనం చూసుకుంటే 1267 శాంక్షన్స్ కమిటీ అనమాట. సో ఇదేంటంటే ఈ పర్టికులర్ శాంక్షన్స్ కమిటీ ఏం చేస్తుందంటే it will take targeted measures against the groups or the individuals who are associated with terrorism అన్నమాట. ఓకే, సో ఇంక్లూడింగ్ లష్కర్ ఈ తైబా కానివ్వండి, జైష్ ఈ మొహమ్మద్ కానివ్వండి, వీళ్ళకి అగేన్స్ట్ గా ఇట్ విల్ టేక్ మెజర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ రెజల్యూషన్స్ ఆన్ కాశ్మీర్. సో హిస్టారిక్ యుఎన్ఎస్సి రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఇన్ 1948 దే ఎంఫసైజ్డ్ ద ప్లెబిసైడ్. మనకు తెలిసిందే కాశ్మీర్ ఇష్యూ. It has emphasized upon the plebiscite and peaceful resolution of the Jammu and Kashmir issue. Okay, so that was also important resolution that was taken as part of UNSC. ఆఫ్ఘనిస్తాన్ పీస్ రెజల్యూషన్స్ కి సంబంధించి కూడా కొన్ని రెజల్యూషన్స్ ని పాస్ చేయడం జరిగింది ఇన్ ఆర్డర్ టు స్టెబిలైజ్ దిస్ పర్టికులర్ ఆఫ్ఘనిస్తాన్ రీజియన్ పోస్ట్ ద తాలిబాన్ టేక్ ఓవర్. ఓకే, సో అకార్డింగ్ టు ది రైటర్, పాకిస్తాన్ ప్రెసిడెన్సీ ఎట్ యుఎన్ఎస్సి వల్ల ఓకే వాట్ విల్ బి ద ప్రయారిటీస్ దట్ విల్ బి టేకెన్ అప్ బై ద పాకిస్తాన్ అని ఏం మెన్షన్ చేశారు ఆర్టికల్లోనే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగార్డింగ్ ఆఫ్ఘనిస్తాన్, సో పాకిస్తాన్ మే పుష్ ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ ద తాలిబాన్ గవర్నమెంట్ ని రికగ్నిషన్ ఓకే వచ్చేలాగా కూడా దాని యొక్క స్టాండ్ ని ముందుకు పెడుతుంది, హైలైట్ చేస్తుంది. సో దిస్ విల్ హైలైట్ రీజనల్ స్టెబిలిటీ అండ్ హ్యూమానిటేరియన్ నీడ్స్ యాజ్ వెల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ పాలస్తీన్ ఇష్యూ మీద కూడా అది రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ మే అడ్వకేట్ ఫర్ సీజ్ ఫైర్ ఇన్ గాజా అండ్ 2-state సొల్యూషన్ మీద కూడా ఏదైనా దాని ఒపీనియన్ ని హైలైట్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో ఓఐసీ ఏదైతే ఉంటుందో దాని యొక్క సాలిడారిటీని కూడా అది రిప్రజెంట్ చేస్తుంది. కాశ్మీర్ ఇష్యూలో కూడా కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నాయని హైలైట్ చేయడము, లేకపోతే ఇట్ మే సీక్ యుఎన్ఎస్సి డిస్కషన్స్ ఆన్ ది అబ్రగేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 370. సో వీటిలలో కూడా ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాశ్మీర్ ఇష్యూస్ నే ఎక్కువగా హైలైట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇట్ మే యూజ్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ సంథింగ్ కాల్డ్ as ఇస్లామోఫోబియా ఆల్సో ఇన్ గ్లోబలీ. ఓకే, సో ఇట్ మే టేక్ సమ్ కౌంటర్ టెర్రరిజం యాక్షన్స్ ఆల్సో. సో అదేం చెప్తుంది అంటే ఇండియా ఈజ్ లైక్ ఇట్ క్యాన్ టెల్ ఓకే పాకిస్తాన్ ఎప్పుడు చేసేది అది కూడా. అండ్ ఇప్పుడు యుఎన్ఎస్సి ప్లాట్ఫామ్ లో కూడా ఇట్ మే టేక్ అ స్టాండ్ దాట్ సో ఇండియా ఈజ్ ఆల్సో స్పాన్సరింగ్ టెర్రరిజం అని చెప్పే అవకాశాలు ఉంటాయి. సో ఇట్ మే డిఫెండ్ అగేన్స్ట్ ఎలిగేషన్స్ ఆఫ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. సో బేసికలీ పాకిస్తాన్ అంటేనే అందరికి గుర్తొచ్చేది ఎక్కువగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనమాట. ఓకే, సో టెర్రరిజం ఈజ్ స్పాన్సర్డ్ బై ద స్టేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ like Pakistan, and many allegations are also there from different nations also. So దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి by using this particular UNSC platform. It may advocate reforms to ensure fairness in terrorism listings as well. Okay, so these are some of the key priorities అని చెప్పొచ్చు. సో వాట్ విల్ బి ద ఛాలెంజెస్ దాట్ విల్ కమ్ ఫ్రమ్ ఇండియా టువర్డ్స్ ద పాకిస్తాన్ అంటే ఒకటి వచ్చేసి బైలేటరల్ రైవల్రీ. ఇండియా అండ్ పాకిస్తాన్ ఏంటంటే దే మే రిమైన్ అట్ ఆడ్స్ ఓవర్ ది కాశ్మీర్ ఇష్యూ, టెర్రరిజం ఇష్యూ అండ్ రీజనల్ డామినెన్స్ ఆల్సో. టెర్రరిజం అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇండియా ఏం చేయొచ్చు ఓకే యుఎన్ఎస్సి ఫారమ్స్ లో డిస్కషన్స్ జరిగేటప్పుడు ఇండియా మే హైలైట్ పాకిస్తాన్ లింక్స్ టు ద టెర్రరిస్ట్ గ్రూప్స్. సో దట్ మే పోజ్ థ్రెట్ టు పాకిస్తాన్. అండ్ రెసిస్టెన్స్ టు కాశ్మీర్ డిస్కషన్. సో బేసికల్లీ పాకిస్తాన్ కాశ్మీర్ మీద డిస్కస్ చేయాలి అని అన్నప్పుడు P5 నేషన్స్ లో ఉన్న ఇంపార్టెంట్ మెంబర్స్ లైక్ యుఎస్ఏ అండ్ ఫ్రాన్స్ may give support to India. So India enjoys support from P5 nations కాబట్టి again it will go in an unfavorable way with the interest of Pakistan. Okay, so these challenges that India can pose to the Pakistan ideology. So what are the implications for India మరి? ఒకటి వచ్చేసి పాజిటివ్ ఇంప్లికేషన్ చూసుకుంటే ఇట్ మే ఇండియా మే గెట్ ఆపర్చునిటీ టు కౌంటర్ ద పాకిస్తాన్ నరేటివ్స్. సో ఒక యాక్టివ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ తో ఒక డిప్లొమసీతో ఇండియా ఏం చేయొచ్చు, ఇట్ కెన్ కౌంటర్ ద స్టాండ్స్ దట్ ఆర్ టేకెన్ బై ద పాకిస్తాన్ ఓకే అగేన్స్ట్ ద ఇండియా. అండ్ ఇట్ కెన్ స్ట్రెంగ్థెన్ అలయన్సెస్ విత్ లైక్ మైండెడ్ P5 మెంబర్స్ ఆల్సో.
సో ఇలాంటి రెజల్యూషన్స్, కాశ్మీర్కి సంబంధించిన రెజల్యూషన్స్ కానివ్వండి, టెర్రరిజంకి సంబంధించినవి కానివ్వండి, ఏదైనా రెజల్యూషన్స్ పాకిస్తాన్ ఇండియాకి అగేన్స్ట్గా తీసుకొచ్చినప్పుడు సో P5 మెంబర్స్ నుంచి పాకిస్తాన్కి రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. సో దట్ కెన్ బి పాజిటివ్ థింగ్ టు ఇండియా. బట్ నెగటివ్ థింగ్ ఏంటంటే సో గ్లోబల్ అటెన్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాశ్మీర్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇష్యూ మీద. ఓకే, సో పాకిస్తాన్ ఈ ప్లాట్ఫామ్ ని ఈ ఇండియా యొక్క కౌంటర్ టెర్రరిజం స్టాండ్స్ ని డిస్క్రెడిట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇండియా ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ తో కలిసి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ విచ్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీలాటరల్ రిఫార్మ్స్. ఓకే, మల్టీలాటరల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిఫార్మ్స్ మీద దృష్టి పెట్టొచ్చు. అండ్ ఆల్సో యుఎన్ఎస్సిలో ఈ P5 నేషన్స్ కాకుండా ఇంకొంతమందిని కూడా తీసుకోవాలి, పర్మనెంట్ మెంబర్ స్టేటస్ వేరే కంట్రీస్ కి కూడా ఇవ్వాలి అన్న స్టాండ్ అని కలిసి అడగొచ్చు ఇఫ్ పాకిస్తాన్ ఇస్ రెడీ టు బీ విత్ ఇండియా. సో ఇండియా అండ్ పాకిస్తాన్ కెన్ టుగెదర్ స్పీక్ అపాన్ ద ఇష్యూస్ లైక్ క్లైమేట్ చేంజ్, రీసెంట్ గా జరిగిన ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించిన నెగోసియేషన్స్ అండ్ ఆల్. సో ఇందులో ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ యొక్క డామినెన్స్ ని క్వశ్చన్ చేయొచ్చు. Okay, so these are some additional points that you can actually remember. Okay, how should Pakistan leverage its presidency మరి? సో ఒక కన్స్ట్రక్టివ్ డిప్లొమాసీతో రావాలి. సో గ్లోబల్ ఛాలెంజెస్ ని దృష్టిలో పెట్టుకోవాలి, లైక్ పీస్ కీపింగ్, క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, రాదర్ దాన్ షోయింగ్ ఇట్స్ ఎనిమిటీ టువర్డ్స్ ఇండియా. ఓకే, సో బైలేటరల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండియా, ఏవైతే బైలేటరల్ డిస్ప్యూట్స్ ఉన్నాయో ఇండియాతోని వాటిని హైలైట్ చేయడం కాకుండా ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ ద issues that are globally challenging like peacekeeping, climate change, sustainable development and all. And it should strengthen OIC unity also. OIC members ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి ఒక కలెక్టివ్ ఎజెండాస్ తో ముందుకు రావాలి. నెక్స్ట్, ఎంగేజ్ మేజర్ పవర్స్. సో ఇట్ షుడ్ అలైన్ విత్ సమ్ మేజర్ పవర్స్ లైక్ చైనా అండ్ రష్యా టు స్ట్రెంగ్థెన్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద discussions that are going to happen. Okay, so Pakistan's membership as a founding bloc for engagement between India and Pakistan. So UNSC aim avvachu ante it can serve as a neutral platform for having a back channel diplomacy. So India and Pakistan can actually build up their relations in a positive way by using this particular platform called as UNSC. Regional cooperation ni kuda promote cheyochu. So on the issues like climate change, terrorism and humanitarian crisis, as I've already told you. Next, it can actually become an opportunity for confidence building measures if both nations prioritize dialogue. So confrontation ki badalu dialogue మీద దృష్టి పెడితే ఇద్దరు నేషన్స్ కలిపి గ్లోబల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడొచ్చు అన్నమాట. So based on the discussions that we have made, let's solve one UPSC question. How does Pakistan election as a non-permanent member of the UNSC influence South Asian geopolitics? So ఏదైతే పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్ గా అవుతుందో దాని వల్ల సౌత్ ఏషియన్ జియో పాలిటిక్స్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అండ్ క్రిటికలీ అనలైజ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అండ్ ద గ్లోబల్ మల్టీలేటరల్ ఫ్రేమ్వర్క్. సో ఇండియా మీద ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఆల్సో గ్లోబల్ మల్టీలేటరల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనేది క్రిటికల్లీ అనలైజ్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు టేక్ అప్ ద టూ స్టాండ్స్, పాజిటివ్ స్టాండ్ అండ్ నెగటివ్ స్టాండ్స్ ఆల్సో. ఓకే, so based on that, please try to attempt this particular question. So let us look at the next article, that is the missing spotlight on urban local government polls అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీంట్లో మెయిన్లీ అర్బన్ లోకల్ గవర్నమెంట్ లో ఉన్న డీలేస్ ఇన్ ఎలక్షన్స్ కానివ్వండి, ఓకే, అండ్ ఆల్సో అదర్ స్టేట్ సబ్జెక్ట్స్ డెవల్యూషన్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ హైలైట్ చేస్తూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. లెట్స్ లుక్ ఎట్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ విత్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టూ. So if you look at some legal provisions with respect to urban local bodies, 74th Constitutional Amendment Act ni మనం తీసుకురావడం జరిగినాం along with 73rd Amendment Act 1992 లో we have even brought 74th Constitutional Amendment Act where we granted constitutional status to urban local bodies and rural local bodies అన్నమాట. అయితే ఈ యుఎల్బీస్ ఆర్ అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో దీంట్లో 3 స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, 3 టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ గురించి ఇది మాట్లాడుతుంది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఒకటి వచ్చేసి నగర్ పంచాయత్, ఒకటి వచ్చేసి మున్సిపల్ కౌన్సిల్, ఇంకోటి మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, నగర్ పంచాయత్ ఏదైతే ఉంటుందో దిస్ మెయిన్లీ ఫోకసెస్ ఫర్ ట్రాన్సిషనల్ రూరల్ అర్బన్ ఏరియాస్ అన్నమాట. మున్సిపల్ కౌన్సిల్ ఏమో స్మాల్ అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకు మున్సిపల్ కౌన్సిల్స్ ఉంటాయి. లార్జర్ అర్బన్ ఏరియాస్ లో మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి అన్నమాట.
అయితే వీటికి ఎలక్షన్స్ 5 years ఒకసారి కండక్ట్ చేయాలి. సో బేసిక్గా వీటి ఎలక్షన్స్ చూసుకోవడానికి అకార్డింగ్ టు 74th Amendment Act స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ని సెటప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈ బాడీస్లో రిజర్వేషన్ అనేది ఉంటుంది షెడ్యూల్డ్ కాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అండ్ విమెన్కి. ఓకే, అండ్ షెడ్యూల్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని కూడా మనం ఈ అమెండ్మెంట్తో యాడ్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో కొన్ని ఫంక్షనల్ ఐటమ్స్ని స్పెసిఫై చేశారు. ఎన్ని ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి అనేది ఇంపార్టెంట్. 18 ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి ఉంటాయన్నమాట ఫర్ అర్బన్ లోకల్ బాడీస్. సో దాంట్లో ఏమేమి ఉంటాయంటే అర్బన్ ప్లానింగ్, వాటర్ సప్లై, శానిటేషన్, పబ్లిక్ హెల్త్, ఇలా చాలా ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, 18 ఉంటాయి. అవి ఏం చేయాలి అంటే స్టేట్ షుడ్ యాక్చువల్లీ డెవల్యూషన్ అనేది చేయాలన్నమాట టువర్డ్స్ దీస్ పర్టికులర్ అర్బన్ లోకల్ బాడీస్ సో దాట్ దే విల్ హ్యావ్ ద పవర్స్ ఆన్ దిస్ పర్టికులర్ 18 ఫంక్షనల్ ఐటమ్స్. సో వాట్ ఆర్ ద కమిటీ రికమెండేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్ అంటే, సో బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో 1957లో, సో ఇదే చెప్పిందనమాట. ఇట్ హ్యాస్ ఆల్సో గివెన్ అన్ ఐడియా ఫర్ క్రియేషన్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, సో ఎందుకు క్రియేట్ చేయమనింది అంటే గ్రాస్ రూట్స్ డెమోక్రసీని ఎన్షూర్ చేయడానికి. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీని కూడా మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నాం 1977లో. సో ఇట్ హాస్ బేసికలీ రికమెండెడ్, ఇట్ ఈస్ ఆల్సో రికమెండింగ్ ది డీసెంట్రలైజేషన్ అనమాట. ఓకే, సో పార్టిసిపేటరీ గవర్నెన్స్ ఉండాలి అంటే డీసెంట్రలైజేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇట్ హ్యాస్ రికమెండెడ్ అబౌట్. సో హౌ దిస్ అర్బన్ లోకల్ బాడీస్ విల్ యాక్ట్ యాజ్ అ టూల్స్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అంటే, ఒకటి దే విల్ ఎన్ష్యూర్ గ్రాస్ రూట్ డెమోక్రసీ. సో పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఎంకరేజ్ చేస్తారనమాట డెసిజన్ మేకింగ్ లో. ఎందుకంటే లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే విల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. సో దిస్ విల్ ఎన్ష్యూర్ ద గ్రాస్ రూట్ డెమోక్రసీ. ఇట్ విల్ ఎన్ష్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్. సర్వీస్ డెలివరీ. ఓకే, యుఎల్బీస్ ఏం చేస్తాయి? క్రిటికల్ సర్వీసెస్. సో 18 ఫంక్షనల్ ఐటమ్స్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫంక్షనల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి త్రూ దే విల్ యాక్చువల్లీ ఎన్ష్యూర్ ద క్రిటికల్ సర్వీసెస్ ఆర్ రీచింగ్ టు ద పీపుల్, లైక్ వాటర్ సప్లై, వేస్ట్ మేనేజ్మెంట్, శానిటేషన్ అండ్ ఆల్. అర్బన్ డెవలప్మెంట్ లో కూడా చాలా పైవటల్ రోల్ అనేది ప్లే చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ ప్లే అ గుడ్ రోల్ ఇన్ ఇంప్లిమెంటింగ్ మెజర్స్ లైక్ స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ ఆల్. ఎకానమిక్ గ్రోత్ లో కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి. అర్బన్ సెంటర్స్ మెయిన్లీ ఏవైతే అర్బన్ లోకల్ బాడీస్ ద్వారా మెయింటైన్ చేయబడుతున్నాయో ఆల్మోస్ట్ దే కాంట్రిబ్యూట్ 60% టు ఇండియాస్ జీడిపి అనమాట. సో మనకు తెలుసు అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్ట్ కానివ్వండి, సెవరల్ రిపోర్ట్స్, మోర్ దెన్ 40% ఆఫ్ ఇండియన్స్ ఆర్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ 2050 కల్లా ఈ నంబర్ ఇంకా రైజ్ అవుతుంది. మోర్ దెన్ 50% ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఓన్లీ. అండ్ ప్రస్తుతం నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం కూడా 60% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి is coming from the urban India. సో కాబట్టి డెఫినెట్ గా దిస్ అర్బన్ బాడీస్ అండ్ అర్బన్ సెంటర్స్ విల్ బీ ప్లేయింగ్ ఎ గ్రేటర్ రోల్ ఇన్ ఎకానమిక్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. అండ్ దే ఆల్సో ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, సో ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉండేలా చూసుకుంటారు, మెయిన్లీ ఫ్రమ్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్ అండ్ విమెన్, బికాస్ దే ఆర్ గెటింగ్ ప్రాపర్ రిజర్వేషన్ అకార్డింగ్ టు 74th Amendment Act. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కమిటీస్ రికమెండేషన్స్ ఆన్ ఇట్ అని అంటే, మనకి సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఇట్ బేసికలీ స్ట్రెస్సింగ్ అపాన్ ద నీడ్ ఫర్ ద పార్టిసిపేటరీ గవర్నెన్స్. పార్టిసిపేటరీ గవర్నెన్స్ ని స్ట్రెంథెన్ చేయాలి సో దాట్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది కూడా స్ట్రెంథెన్ అవుతుంది అని చెప్పింది. నెక్స్ట్ ఇషాక్ జడ్జ్ అహుల్వాలియా కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ హైలైటెడ్ నీడ్ ఫర్ ద బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సిటీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా సిటీస్ లో ఉంటేనే ఇట్ విల్ ఎన్ష్యూర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్పింది. And it also emphasized improving the service delivery mechanisms and also capacity building of urban local bodies. Then what are the challenges which are associated with their functioning? Ante first one is administrative inefficiencies anamata. Okay, so urban local bodies and parastatals ఏవైతే ఉంటాయో లోకల్ లెవెల్ గవర్నమెంట్ లో అంటే డిఫరెంట్ బాడీస్ ఈక్వలెంట్ టు అర్బన్ లోకల్ బాడీస్, వాటి వల్ల దేర్ ఇస్ అన్ ఓవర్లాప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అండ్ ఆల్సో ట్రైన్డ్ పర్సనల్ లేరు, ప్రాపర్ గా అక్కడ ట్రైన్డ్ పీపుల్ లేరు, కెపాసిటీ బిల్డింగ్ అప్రోచెస్ తో ముందుకు రావట్లేదు మనం. సో దట్ ఈస్ లీడింగ్ టు అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీస్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ లిమిటెడ్ అటానమీ. ఓకే, మెయిన్ గా ఎక్కువగా దే ఆర్ రిటైనింగ్ ద డిపెండెన్సీ ఆన్ స్టేట్స్ అనమాట. ఓకే, మెయిన్లీ దే ఆర్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్సెస్ అండ్ ఆల్సో ఫంక్షన్స్. సో ఫినాన్సెస్ పరంగా ఫంక్షన్స్ పరంగా స్టేట్స్ మీద ఆధారపడి ఉండడం వల్ల కూడా వాళ్ళకి ప్రాపర్ టైంలో ఫినాన్సెస్, ఫంక్షన్స్ అండ్ ఆల్సో ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో, హ్యూమన్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సనల్ కి కూడా ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల దర్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ 3F అనమాట. 3F అంటే ఏంటి? ఒకటి ఫంక్షన్స్. ఓకే, ఏవైతే ఫంక్షనల్ ఐటమ్స్ 12 షెడ్యూల్లో మెన్షన్ చేశారో అవి ప్రాపర్ గా డెవల్యూషన్ చేయట్లేదు స్టేట్. ఇంకొకటి ఫంక్షనరీస్.
ఫంక్షనరీస్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఆర్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ అనదర్ ఇష్యూ. అండ్ అదర్ వన్ ఇస్ ఫినాన్సెస్. ఓకే, సో ఈ ఫినాన్సెస్ కూడా ఎక్కడి నుంచి రావాలి? స్టేట్ ఫినాన్స్ కమిషన్ని ఏర్పాటు చేసి స్టేట్ ఫినాన్సెస్ కమిషన్ ఇచ్చిన ఫార్ములా ఆధారంగా స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్చువల్లీ కమ్ అప్ విత్ ది లైక్ నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ గవర్నమెంట్ దగ్గర అవి ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనేది స్టేట్ ఫినాన్స్ కమిషన్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ఇట్స్ ఓన్ ఐడియాలజీ. కానీ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయట్లేదు ఇక్కడ. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ అనేది ఉంది. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు అనమాట ఇండియాలో, మెయిన్లీ అర్బన్ ఏరియాలో. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా ఆల్సో, ఓవర్ 4,800 అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సర్వింగ్ in India, they serve 40% of the population, yet many lack adequate funding and personnel. సో మనకి ఇన్ని అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రాపర్ ఫినాన్సింగ్ అండ్ పర్సోనల్ అనే వాళ్ళు లేరు. సో 13th ఫినాన్స్ కమిషన్ ఏం రికమెండేషన్ ఇచ్చింది అని అంటే, ఇట్ హాస్ రికమెండెడ్ ద గ్రేటర్ ఫిస్కల్ అటానమీ ఫర్ ది అర్బన్ లోకల్ బాడీస్. ఓకే, పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాడ్స్ ని వాళ్ళకి ఇవ్వండి. సో దే విల్ బి ఇంప్రూవింగ్ దేర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి 13th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో, ఇట్ హెస్ ఆల్మోస్ట్ అలొకేటెడ్ 1.21 lakh crores ఫర్ ది అర్బన్ లోకల్ బాడీస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2021 to 2026. సో ఇవన్నీ ఎక్కడ యూజ్ చేసుకోవాలి? డెఫినెట్ గా అర్బన్ డెవలప్మెంట్ లో అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లో యూజ్ చేసుకోవాలన్నమాట ఈ మనీని. సో యాజ్ పర్ ది ఆర్టికల్, వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ది ఎలక్షన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్? ఒకటి వచ్చేసి దర్ ఇస్ డీలే ఇన్ ఎలక్షన్స్ అనమాట. సో మీరు చూసుకుంటే అకార్డింగ్ టు ద డేటా దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్, ఓవర్ 60% ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ అవన్నీ డీలే అవుతున్నాయి అకార్డింగ్ టు క్యాగ్ రిపోర్ట్ 2024. అండ్ వీక్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్. ఓకే, సో దే ఆర్ బీయింగ్ డిపెండింగ్ అపాన్ ది స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వార్డ్ డీలిమిటేషన్ చేయాలన్నా, రిజర్వేషన్ ప్రాసెస్ మీద అయినా అవి స్టేట్ గవర్నమెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అనేవి వీకెన్ అవుతున్నాయి అనమాట. సో వాళ్ళకి ప్రాపర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ని ఇవ్వట్లేదు. నెక్స్ట్, పోస్ట్ ఎలక్షన్ ఛాలెంజెస్. సో మెయిన్లీ ఆపరేషనలైజింగ్ గవర్నెన్స్. సో దేర్ ఇస్ అ డీలే ఇన్ ఆపరేషనలైజింగ్ ద గవర్నెన్స్ మెకానిజమ్స్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్, స్టాండింగ్ కమిటీస్ ఫార్మేషన్ లో, మేయర్స్ అపాయింట్మెంట్స్ లో, వీటిలలో చాలా డీలేస్ అనేవి చూస్తున్నాం. అండ్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఆల్సో. ఎలక్షన్స్ అనేవి ఎక్కువగా పొలిటికల్ డైనమిక్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అనమాట. దీని వల్ల డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది అండర్మైన్ అవుతుంది. సో మరి దినేష్ గోస్వామి కమిటీ ఏం రికమెండ్ చేసింది అని అంటే, ఇది ఒక ఎస్సీసీకి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి ప్రాపర్ అటానమీ అనేది ఇవ్వాలి ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ద ఫెయిర్ అండ్ టైమ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్పింది. సో దట్ ఈస్ ద రికమెండేషన్ దట్ వాస్ గివెన్ బై దినేష్ గోస్వామి కమిటీ. నెక్స్ట్ వన్ ఇస్ దేర్ ఇస్ అ హై లెవెల్ కమిటీ. మనకు తెలిసిందే, దిస్ వాస్ హెడెడ్ బై రామ్నాథ్ కోవింద్. సో రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన వాటిలలో కూడా దే హ్యావ్ ప్రపోజ్డ్ ఫర్ సింక్రనైజింగ్ ది అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ విత్ స్టేట్ అండ్ నేషనల్ ఎలక్షన్స్. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ లో కూడా యుఎల్బీస్ ఏవైతే ఉంటాయో యుఎల్బీ ఎలక్షన్స్ ని కూడా సింక్రనైజ్ చేయండి అని చెప్పేసి హై లెవెల్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. దట్ వాస్ ఫార్మ్డ్. ఓకే, అండ్ అర్బన్ లోకల్ బాడీస్ లో ఫండింగ్ కన్స్ట్రెయిన్స్ అనేవి కూడా చూస్తున్నాం. ఆల్రెడీ చెప్పాను మీకు. ఒకటి వచ్చేసి ఇన్అడిక్వేట్ రెవెన్యూ జనరేషన్ అనమాట. సో దే ఆర్ బీయింగ్ హెవీలీ డిపెండింగ్ ఆన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ గ్రాంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు అనమాట. ట్యాక్స్ కలెక్షన్ మెకానిజమ్స్ కూడా ప్రాపర్ గా లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాపర్టీ ట్యాక్సెస్ ని కూడా ప్రాపర్ గా కలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఎర్న్ చేసి ఓన్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, వాళ్ళ రెవెన్యూ వాళ్ళకు ఉంటే దే విల్ యాక్చువల్లీ డిక్రీజ్ దేర్ రిలయబిలిటీ ఆర్ రిలయన్స్ ఆన్ ది స్టేట్. డీలేడ్ గ్రాంట్స్, ఒకవేళ గ్రాంట్స్ ఇచ్చిన స్టేట్ ఆర్ఎల్స్ ఏదైనా స్కీమ్ తో గ్రాంట్స్ అనేవి వచ్చినా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ అనేవి త్రూ గ్రాంట్స్ అనేవి చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి అనమాట. మెయిన్లీ అండర్ ద స్కీమ్స్ లైక్ అమృత్ అండ్ స్మార్ట్ సిటీస్ మిషన్. అండ్ ఫిజికల్ అటానమీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ జనరేటింగ్ లెస్ దెన్ 0.7% ఆఫ్ ద జీడిపి. ఓకే, ఇఫ్ యూర్ కంపేరింగ్ ఇట్ విత్ అదర్ కంట్రీస్, 7% బ్రెజిల్లో అర్బన్ లోకల్ బాడీస్ జీడిపికి జనరేట్ చేస్తున్నాయి, 6% in South Africa. So if you're comparing with those countries, so what ULBs are doing in India are very, very less. Okay? So మరి ఐషర్ జడ్జ్ అహుల్వాలియా కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే, ఇట్ హ్యాస్ అర్జ్డ్ రిఫార్మ్స్ ఇన్ ద మున్సిపల్ ఫైనాన్సెస్. సో బెటర్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఉండేలాగా చూసుకోవాలి, యూజర్ ఫీస్ ని పెంచాలి, సో దాట్ వాళ్ళకి కూడా ఓన్ రెవెన్యూ అనేది కలెక్ట్ అవుతుంది, జనరేట్ అవుతుంది.
ఓకే. అండ్ రంగరాజన్ కమిటీ 2004లో ఫామ్ చేసిన ఈ కమిటీ ఏం అడ్వకేట్ చేసిందంటే ఇట్ హ్యాస్ అడ్వకేటెడ్ ఫర్ క్రియేటింగ్ మెకానిజమ్స్ టు ఇంప్రూవ్ ద ఫినాన్షియల్ హెల్త్ ఆఫ్ ది అర్బన్ లోకల్ బాడీస్. సో మున్సిపల్ బాండ్స్ లాంటివి ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి కూడా రంగరాజన్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. సో దెర్ ఆర్ సమ్ పాలసీ ఇంటర్వెన్షన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. ఒకటి వచ్చేసి వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అనమాట. సో వాళ్ళకి ప్రాపర్ ఎటానమీని మనం గ్రాంట్ చేయాలి, టైమ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో వార్డ్ డీలిమిటేషన్ పవర్ అనేది వాళ్ళకే ఇవ్వాలి ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ది స్టేట్. కెపాసిటీ బిల్డింగ్ తో ముందుకు రావాలి. సో మున్సిపల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్. ఫిజికల్ అటానమీని ఎన్హాన్స్ చేయాలి, వాళ్ళు ఓన్ ఫండ్స్ ని రేస్ చేసుకునే కెపాసిటీని వాళ్ళకి పెంచాలి. లైక్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ని పెంచాలి, యూజర్ చార్జెస్ ని పెంచాలి, మున్సిపల్ బాండ్స్ లాంటివి తీసుకురావాలి. అండ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ తో ముందుకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్ ని ఎంకరేజ్ చేయాలి. అండ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా అవసరం. అండ్ ఆల్సో టార్గెటెడ్ సపోర్ట్ ఫర్ స్మాలర్ అర్బన్ లోకల్ బాడీస్, మెయిన్లీ చిన్న అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్పెషల్ గ్రాంట్స్ అనేది ఇవ్వడం, టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వడం అవసరం అనమాట. ఓకే. సో 15th ఫైనాన్స్ కమిషన్ ఏం రికమెండ్ చేసిందంటే విత్ రెస్పెక్ట్ టు పాలసీ ఇంటర్వెన్షన్స్, సో ఇట్ హ్యాస్ ఎంఫసైజ్డ్ అపాన్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్సెంటివైజ్డ్ అర్బన్ లోకల్ బాడీస్ టు అడాప్ట్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ అనమాట. అండ్ నీతి ఆయోగ్ హ్యాస్ గివెన్ అ రిపోర్ట్ ఆన్ అర్బనైజేషన్ ఇన్ 2018. సో ఇదేం చెప్పింది అంటే ఇట్ హ్యాస్ స్ట్రెస్డ్ ది నీడ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ప్లానింగ్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్. సో నీతి ఆయోగ్ కూడా కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ దిస్ బాడీస్. ఓకే. సో ఇంకేం చేయొచ్చు, టైంకి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి టైంకి. ఓకే. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా స్టాండింగ్ కమిటీస్ లాంటివి త్వరగా ఫామ్ చేయడం. ఓకే. వార్డ్ మెంబర్స్ ని అండ్ ఆల్సో మేయర్ లాంటి వాళ్ళని ప్రాపర్ గా అపాయింట్ చేయడం. ఓకే. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అనేవి ఉండాలి. స్టేట్స్ అనేది కంప్లీట్ గా 18 ఫంక్షనల్ ఐటమ్స్ ని ప్రాపర్ గా డీసెంట్రలైజ్ చేయాలన్నమాట ఆ పవర్స్ ని. పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ గవర్నెన్స్ టూల్స్ ని ఎన్హాన్స్ చేయాలి. ఓకే. సిటిజన్స్ హ్యాస్ టు బి గెటింగ్ ఎంగేజ్డ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్. టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్ ని, డిజిటల్ టూల్స్ ని ఎంకరేజ్ చేయాలి. ఫినాన్సెస్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని, మున్సిపల్ బాండ్స్ ని, ఇలాంటివి వాటిని ఎంకరేజ్ చేయాలన్నమాట. యూనియన్ అండ్ స్టేట్ కొలాబరేషన్ అనే దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉండాలి. సెకండ్ ఏఆర్సీ ఏం రికమెండ్ చేసింది అంటే ఇట్ హ్యాస్ రికమెండెడ్ అ షిఫ్ట్ టువర్డ్స్ సిటిజన్ సెంట్రిక్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ అర్బన్ గవర్నెన్స్ అనమాట. అండ్ హై లెవెల్ కమిటీ 2018లో ఫామ్ అయిన హై లెవెల్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ అడ్వకేటెడ్ ఫర్ సింక్రనైజ్డ్ ఎలక్టోరల్ క్యాలెండర్. అండ్ రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా అదే రికమెండ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ టు ఇంప్రూవ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. సో లెట్ us look at another article, Beijing war against air pollution అని చెప్పేసి రావడం జరిగింది. లెట్స్ లుక్ ఎట్ ది కాంటెక్స్ట్ అండ్ ది డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో బీజింగ్ ఢిల్లీలానే ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ని 2015లో చాలా ఎక్కువ ఫేస్ చేయడం జరిగింది. సో బట్ ఇట్ హ్యాస్ మేనేజ్డ్ టు రెడ్యూస్ దిస్ పర్టికులర్ పొల్యూషన్. ఓకే. 1/3 కి తగ్గించుకోవడం జరిగింది అనమాట ఈ పొల్యూషన్ ని, మెయిన్లీ బిట్వీన్ 2013 to 2017. సో ఢిల్లీ ఏదైతే ఉంటుందో సిమిలర్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ని ఫేస్ చేస్తుంది కాబట్టి ఇట్ కెన్ యాక్చువల్లీ డ్రా లెసన్స్ ఫ్రమ్ ద బీజింగ్ సక్సెస్ ఇన్ టాక్లింగ్ దిస్ పర్టికులర్ పొల్యూషన్. సో ఇది ఈ సక్సెస్ లెసన్స్ ని తీసుకోవాలి అంటే ఇట్ నీడెడ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్, పాలసీ ఇంటర్వెన్షన్స్ అండ్ రీజనల్ కొలాబరేషన్ అనేది అవసరం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ అ కంపారిటివ్ అనాలిసిస్ మనం చూద్దాం. బీజింగ్ లో 2013 నుంచి 2017 వరకు కోల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బికమ్ ఎ సిగ్నిఫికెంట్ సోర్స్ అనమాట, రెడ్యూస్డ్ బై అగ్రెసివ్ పాలసీస్. మోటార్ వెహికల్స్ నుంచి ఎక్కువగా రావడం జరిగింది. మోటార్ వెహికల్స్ నుంచి రావడం వల్ల సో ఇదేం చేసిందంటే ఇట్ హ్యాస్ ఫేస్డ్ అవుట్ ఓల్డర్ మొబైల్స్, ఎమిషన్ నార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండస్ట్రీ అండ్ డస్ట్ ని కంట్రోల్ చేయడానికి టార్గెటెడ్ రెగ్యులేషన్స్ ని తీసుకురావడం జరిగింది. ఓకే. సో 2023 ప్రస్తుతం ఢిల్లీలో చూసుకుంటే మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ది పొల్యూషన్ ఆర్ మోటార్ వెహికల్స్. అగైన్ మోటార్ వెహికల్స్ నుంచి వచ్చే ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అని అంటే వీ కెన్ యాక్చువల్లీ ఫేజ్ అవుట్ ది ఓల్డర్ మొబైల్స్. ఓకే. రోడ్ డస్ట్ ఏదైతే ఉంటుందో 21% రోడ్ డస్ట్ నుంచి రావడం వల్ల సో దీన్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. కోల్ బేస్డ్ ఎమిషన్స్ 18% కోల్ బేస్డ్ ఎమిషన్సే ఉన్నాయన్నమాట ఢిల్లీలో. ఓకే. సో వాట్ ఆర్ ద కీ స్టెప్స్ దట్ ఆర్ టేకెన్ బై బీజింగ్ అంటే యాంటీ పొల్యూషన్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావడం జరిగింది ఇన్ ఫేస్ వైజ్డ్ మేనర్.
ఫేజ్ 1 ఎప్పుడు జరిగింది? 1998 నుంచి 2008 వరకు ఫేజ్ 1 అనేది ఉండింది. సో ఇందులో ఇనీషియల్ గా మెజర్స్ తీసుకోవడం జరిగింది అనమాట బీజింగ్. లైక్ ఆబ్సల్యూట్ అంటే ఓల్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఓల్డ్ అవుట్డేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసేసింది. గ్రీన్ ఎకానమీ వైపు మళ్ళిందనమాట. ఫేజ్ 2 మెయిన్లీ 2009 టు 2012 చూసుకుంటే మెట్రో సిస్టమ్స్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్ ని పెంచడం జరిగింది. ఓకే, రెసిడెన్షియల్ హీటింగ్ ఫ్రమ్ కోల్ టు క్లీనర్ ఎనర్జీ వైపు వెళ్ళడం జరిగింది రాదర్ దాన్ యూజింగ్ ద కోల్. ఫేజ్ 3 దట్ ఈస్ 2013 నుంచి 2017 వరకు, ఓకే, ఓల్డర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేజ్ అవుట్ చేయడంలో అగ్రెసివ్ మెజర్స్ ని తీసుకోవడం జరిగింది. ఓకే, రెట్రోఫిట్టింగ్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో స్ట్రిక్టర్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ తో రావడం జరిగింది అనమాట. సో దీస్ వర్ ద ఫేజ్ వైజ్ డెసిషన్స్ దట్ ఆర్ టేకెన్ యాజ్ పార్ట్ ఆఫ్ యాంటీ పొల్యూషన్ ప్రోగ్రామ్స్. రీజనల్ కొలాబరేషన్ అనేది కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పొల్యూషన్ కంట్రోల్ ఎక్స్టెండెడ్ టు నేబర్ ఏరియాస్ అండ్ రీజన్స్ టు మేనేజ్ క్రాస్ బార్డర్ పొల్యూషన్ ఎఫెక్టివ్లీ. ఓకే, సో రీజనల్ కొలాబరేషన్ అనేది కూడా దీనికి తోడైందనమాట. సో సమ్ సెక్టార్ స్పెసిఫిక్ మెజర్స్ కూడా తీసుకుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం కోల్ డిపెండెన్సీని తగ్గించడం జరిగింది. ఇఫ్ యూ కంపేరింగ్ విత్ 1998 లెవెల్స్, ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ ఇట్స్ కోల్ డిపెండెన్సీ బై 74%. ట్రాన్స్పోర్టేషన్స్ లో హై ఎమిషన్ వెహికల్స్ అండ్ ఆబ్సొలేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఇండస్ట్రీస్ మీద పెట్టడం జరిగింది ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఓకే, కన్స్ట్రక్షన్ డస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ స్ట్రిక్టర్ డస్ట్ మేనేజ్మెంట్ ఎట్ కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో దాని వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బీజింగ్స్ సక్సెస్ ఇండికేటర్స్, సో ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ విత్ 39% రిడక్షన్ అనమాట. PM 2.5 లెవెల్స్ 39% తగ్గడం జరిగింది ఇఫ్ కంపేరింగ్ బిట్వీన్ 2013 టు 2017. ఓకే, ఒక వెల్ కోఆర్డినేటెడ్ గవర్నమెంట్ లెడ్ ఇనిషియేటివ్స్ తోని ముందుకు రావడం వల్ల మెయిన్లీ లోకల్ లెవెల్ సపోర్ట్, రీజనల్ లెవెల్ సపోర్ట్ అండ్ ఓకే మిగతా అథారిటీస్ నుంచి సపోర్ట్ రావడం వల్లనే ఇట్ హ్యాస్ సస్టైన్డ్ ది సక్సెస్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది ఇండికేటర్ విచ్ షోస్ దట్ Beijing has been successfully eradicated or reduced the pollution emissions. Okay. So what can Delhi learn from this particular Beijing success? అంటే ఒకటి, కోఆర్డినేటెడ్ అప్రోచ్ అనేది అవసరం. సిస్టమాటిక్ ఫేజ్ వైజ్డ్ మేనర్ లో ఒక్కొక్క ఐడియాతో ఎలా అయితే ముందుకు వచ్చిందో ఆ సిస్టమాటిక్ అప్రోచ్ ని ఒక కోఆర్డినేటెడ్ అప్రోచ్ తో ముందుకు రావచ్చు. సో రీజనల్ కొలాబరేషన్ తో ఇంటిగ్రేట్ అవ్వచ్చు, రీజనల్ అథారిటీస్ తో ఇంటిగ్రేట్ అవ్వచ్చు ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ ద క్రాస్ బార్డర్ పొల్యూషన్స్. సో మెయిన్లీ పంజాబ్, హర్యానా నుంచి వచ్చే పొల్యూషన్ ని ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, సో ఫేజ్డ్ స్ట్రాటజీతో ముందుకు రావాలన్నమాట, సిమిలర్ టు దాట్ ఆఫ్ ద బీజింగ్స్ మోడల్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయాలి, దాన్ని అఫోర్డబుల్ చేయాలి, దాన్ని యాక్సెసిబుల్ చేయాలి. ఎఫిషియెంట్ పబ్లిక్ సిస్టమ్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తో ముందుకు రావాలి. మెట్రో సర్వీసెస్ ని, బస్ నెట్వర్క్స్ ని వీటిని కూడా సబ్సిడైజ్ చేయాలన్నమాట ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద క్లీనర్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్. ఓకే, ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది అవసరం. కోల్ మీద డిపెండెన్సీ అనేది తగ్గించుకొని మెయిన్లీ రెసిడెన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పసెస్ లో క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు పెట్టాలన్నమాట. రెన్యూవబుల్ ఎనర్జీ మీద, క్లీనర్ టెక్నాలజీస్ మీద దృష్టి పెట్టి వాటిని ప్రమోట్ చేయాలి. స్ట్రిక్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ డస్ట్ కంట్రోల్ మెజర్స్ హ్యాస్ టు బి టేకెన్. వెహికులర్ ఎమిషన్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రాపర్ గా ఎన్ఫోర్స్ చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా ప్రమోట్ చేయాలి. సో దీస్ క్యాన్ బి ద టేక్ అవేస్ దట్ ఢిల్లీ కెన్ టేక్ ఫ్రమ్ ద బీజింగ్ సక్సెస్. ఓకే, అవే కాకుండా పబ్లిక్ అవేర్నెస్ అండ్ బిహేవియరల్ చేంజ్ కూడా అవసరం అనమాట. పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలన్నమాట ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. గవర్నమెంట్స్ మీద కూడా ప్రెషర్ అనేది పెట్టాలి ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే it has to allocate sustainable financial resources of pollution control measures. Sustainable infrastructure development మీద కూడా ఫోకస్ అనేది చేయాలన్నమాట. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మరి అని అంటే, రీజనల్ కొలాబరేషన్ అనేది ఉండడం తక్కువే. దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ రీజనల్ కొలాబరేషన్ విత్ నేబరింగ్ స్టేట్స్. సో మెయిన్ గా మనకి ఢిల్లీకి పొల్యూషన్ పంజాబ్ అండ్ హర్యానా ఏరియాస్ నుంచి ఎక్కువగా వస్తుంది. వాళ్ళ నుంచి ఆ రీజనల్ కొలాబరేషన్ అనేది అవసరం అనమాట. బట్ ఈ రీజనల్ కొలాబరేషన్ అనేది ప్రస్తుతం లేదు. దట్ ఈస్ అ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేవి అఫోర్డబుల్ గా లేవు, యాక్సెసిబిలిటీగా లేవు, అండ్ దెర్ ఇస్ ఇన్సఫిషియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్. ప్రైవేట్ వెహికల్స్ మీద ఎక్కువగా రిలై అవ్వడం అనేది ఒక ఛాలెంజ్ అనమాట. ఓకే, ఎగ్జిస్టింగ్ పొల్యూషన్ కంట్రోల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా లిమిటెడ్ గా ఎన్ఫోర్స్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు.
సో దెర్ ఈస్ అనదర్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు మెంటల్ హెల్త్ క్రైసిస్ అనమాట. సో బేసికలీ మనకి చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ అయిన అనంత నాగేశ్వరన్ ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ సాట్ టు డ్రా అటెన్షన్ టు దిస్ పర్టికులర్ మెంటల్ హెల్త్ క్రైసిస్ దట్ ఈస్ దేర్ ఇన్ ఇండియాస్ యూత్. ఓకే, ఇదని ఏమంటున్నారంటే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ కలెక్టివ్ యాక్షన్ సో దాట్ వీ కెన్ యాక్చువల్లీ అడ్రస్ నాట్ ఓన్లీ అడ్రస్ ద స్కిల్ గ్యాప్స్ బట్ ఆల్సో ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ ఆఫ్ ది యూత్ ని కూడా మనం ఎన్ష్యూర్ చేసుకునే బాధ్యత మనలో ఉంది. దానికోసం ఒక కలెక్టివ్ మెజర్ అండ్ కలెక్టివ్ యాక్షన్ అనేది అవసరం అని చెప్పేసి చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, so mainly while listing out some of the priority areas in the economy that need attention such as generating productive employment, tapping the full potential of the agriculture sector, enhancing manufacturing, micro, small and medium enterprises. So వీటితో పాటు అంటే ఒక ఎకానమిక్ సిస్టమ్ ఆర్ ఎకానమీ ఇంప్రూవ్ అవ్వడానికి కీ ప్రయారిటీస్ ఏమేమి ఉన్నాయనంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, అగ్రికల్చర్ సెక్టర్ యొక్క ఫుల్ పొటెన్షియల్ ని ట్యాప్ చేయడం, ఎంఎస్ఎంఈస్ ని డెవలప్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ని ప్రమోట్ చేయడం. ఇవే కాకుండా దెర్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ యాజ్ పర్ సిఈఏ దట్ ఈస్ చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్, దట్ ఈస్ టు ఎన్షూర్ ద మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ది యూత్ ఆఫ్ ఇండియా. సో అతను ఏమంటున్నారంటే ద ఫోకస్ షుడ్ ఆల్సో బి ఆన్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో వీ నో దట్ వీఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ వేర్ డిపెండెంట్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది డెమోగ్రఫిక్ డిజాస్టర్ గా మారకుండా ఉండాలి అంటే దెర్ ఆర్ సెవరల్ మెజర్స్ దట్ హ్యాస్ టు బి టేకెన్. వన్ సచ్ ఎ మెజర్ యాజ్ ప్రొవైడెడ్ బై చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ ఇస్ to tackle the mental health crisis that is there in India in order to tap this particular demographic dividend. So based on the data that is provided as per this particular article, let's look at some of the important things that is required for the exam point of view from this article. Let's see the takeaways of this article. So what are the key challenges? ఒకటి వచ్చేసి mental health challenges among the youth. Okay, so we have seen a rise in cases of anxiety, depression, suicidal tendencies ఏవైతే ఉన్నాయో యంగ్ పీపుల్ లో అవి చాలా గ్రో అవుతున్నాయి. ఓకే, సో ఎందుకు గ్రో అవుతున్నాయి అంటే స్క్రీన్ టైం ఎక్కువగా అవ్వడం, మొబైల్ యూసేజ్ ఎక్కువగా ఉండడం, ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ సోషల్ మీడియా టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఫోమో అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాయి అనమాట. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఈ ఇంక్రీజ్ ఇన్ స్క్రీన్ టైమ్ అండ్ కంపారిజన్స్ విత్ ద సొసైటీ స్టాండర్డ్స్, ఓకే సొసైటీ స్టాండర్డ్స్ ని మనం మీట్ అవ్వలేకపోతున్నామేమో, సమ్వన్ ఎల్స్ ఇస్ ఎంజాయింగ్, వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్, వై మై లైఫ్ లైక్ దిస్, ఓకే నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఇలాంటి టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా అయిపోయాయి. ఓకే, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కూడా మనకి ఈ ఛాలెంజింగ్స్ ఈ మెంటల్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. అండ్ అదర్ వన్ ఈజ్ ఎకానమిక్ ఇంటర్కనెక్షన్స్. ఓకే, సో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వర్క్ ఫోర్స్ రెడీనెస్ మీద, వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ మీద, ఎంప్లాయబిలిటీ మీద కూడా ఇంపాక్ట్ అనేవి చూపెడుతున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ లీడింగ్ టు ద డిక్లైన్ ఇన్ ది ఎకానమిక్ గ్రోత్ ఆఫ్ ది కంట్రీ కలెక్టివ్ గా చూసుకుంటే. ఓకే, అండ్ ఆల్సో డెమోగ్రఫిక్ డివిడెండ్ పొటెన్షియల్ ని ట్యాప్ చేయడంలో కూడా ఇంపాక్ట్ అనేది చూపెడుతుంది ఈ మెంటల్ హెల్త్ క్రైసిస్. లైఫ్ స్టైల్ అండ్ మోడర్న్ ఛాలెంజెస్ మనం చూసుకుంటే టెక్నాలజీ అండ్ అర్బనైజేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మట్టుకు మెంటల్ హెల్త్ కన్సర్న్స్ అనేవి లైక్ ఇట్ హ్యాస్ ఎగ్జార్బేటెడ్ ది మెంటల్ హెల్త్ కన్సర్న్స్ అని చెప్పొచ్చు. దేర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ సోషల్ స్టిగ్మా అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో బీయింగ్ అ ఛాలెంజ్ టు దిస్ పర్టికులర్ మెంటల్ హెల్త్. ఓకే, మెంటల్ హెల్త్ క్రైసిస్ రావడానికి దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సో మరి ఈ పర్టికులర్ ఆర్టికల్లో చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ ఏం రికమెండేషన్స్ ఇచ్చారు? మెంటల్ హెల్త్ ఫోకస్ అనేది ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ ఏదైతే ఉంటుందో జాబ్ క్రియేషన్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండ్ దానికి తగ్గ మెజర్స్ తీసుకోవడం కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి సిఈఏ రికమెండ్ చేయడం జరిగింది. ఫిజికల్ అండ్ మెంటల్ బీయింగ్ ఆఫ్ ది యూత్ హ్యాస్ టు బి యాక్చువల్లీ ఫోకస్డ్ అని చెప్పేసి చెప్పారు. ఎకానమిక్ ప్రయారిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి, రూరల్ అర్బన్ డెవలప్మెంట్ అనేది జరగాలి. ఓకే, ఎంఎస్ఎంఈస్ ని బూస్ట్ చేయాలి, ఇన్నోవేషన్స్, రీసెర్చ్, హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో alongside these measures mental health has to be focused. So there should be a shared responsibility అన్నమాట. ఓకే, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఈవెన్ సొసైటీ అందరూ కలిసి కొలాబరేటివ్ గా కలెక్టివ్ గా వర్క్ చేస్తే వీ కెన్ యాక్చువల్లీ అడ్రస్ దిస్ పర్టికులర్ క్రైసిస్ అని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, పబ్లిక్ హెల్త్ పాలసీస్ ఏవైతే పాలసీ మేకర్స్ ఫ్రేమ్ చేస్తున్నారో ఆ హెల్త్ పాలసీస్ లో కూడా మెంటల్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ అనేది కూడా చాలా అవసరం యాజ్ పర్ ది ఆర్టికల్. ఓకే,
సో మరి కరెంట్ ఛాలెంజెస్ ఏమున్నాయి టు ట్యాకిల్ దిస్ క్రైసిస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ అన్నమాట. సో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇన్అడిక్వేట్ ఉండడం. మెంటల్ హెల్త్ సర్వీసెస్ అండ్ ఆల్సో రూరల్ ఏరియాస్ లో ఈ హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూ. ఎకానమిక్ గ్రోత్ స్లో డౌన్ అనేది చూస్తున్నాం. సో వీ హావ్ సీన్ రీసెంట్ జీడిపి గ్రోత్ స్లో డౌన్ అనమాట. సో దిస్ షోస్ దెర్ ఈస్ lack of productivity in the workforce. Mainly post COVID economy recovery challenges lo this is one of the issue అని చెప్పొచ్చు. ఓకే, సో మరి వాట్ ఆర్ ది పాలసీ ఇంటర్వెన్షన్స్ దట్ ఆర్ సజెస్టెడ్ యాజ్ పర్ ఆర్టికల్ అని అంటే మెంటల్ హెల్త్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం. సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ఏదైతే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఉంటుందో దీన్ని మనం ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్స్ అండ్ వర్క్ ప్లేసెస్ లో కూడా మనము మెంటల్ హెల్త్ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని లాంచ్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు డీస్టిగ్మటైజ్ దిస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఓకేనా? సో ఇలాంటి పాలసీ ఇంటర్వెన్షన్స్ అనేవి కూడా చాలా అవసరం. వాటితో పాటు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావాలి. మెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఇది స్కూల్ కరికులాలో ఒక భాగంగా మార్చాలన్నమాట. సో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది ట్రైనింగ్ దట్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ టు ఎడ్యుకేటర్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు ట్యాకిల్ దిస్ మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ మెయిన్లీ అమాంగ్ ది స్టూడెంట్స్. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి తీసుకురావాలి. ఫిజికల్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయాలి. ఈటింగ్ హ్యాబిట్స్ ని మార్చడంలో FSSI లాంటి ఆర్గనైజేషన్స్ హ్యాస్ టు ట్యాకిల్ దిస్. ఎక్సెసివ్ స్క్రీన్ స్పేస్ ఉండకుండా చూడడానికి అవేర్నెస్ జనరేట్ చేయాలి. అండ్ పేరెంట్స్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ టు డూ ద చిల్డ్రన్స్ స్క్రీన్ స్పేస్ మెయిన్లీ. ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా అవసరం. ప్రైవేట్ సెక్టార్స్ హ్యాస్ టు కమ్ అప్ విత్ వెల్నెస్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయీ వెల్నెస్ ప్రోగ్రామ్స్. స్క్రీన్ అడిక్షన్ ని అడ్రస్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ టెక్ కంపెనీస్ హ్యాస్ టు పార్ట్నర్. ఓకే, డేటా అండ్ రీసెర్చ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో రీసెర్చ్ హ్యాస్ టు బి కండక్టెడ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ సోషియో ఎకానమిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ ఇష్యూస్. సో డేటా డ్రివెన్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో దీస్ కెన్ ఆల్సో బి హెల్ప్ఫుల్ ఫర్ టైలరింగ్ ద కమింగ్ అప్ పాలసీస్, డెవలప్మెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో. సో దట్ కెన్ బి framed as per the challenges that are faced or as per the data that is provided. Okay, సో లాట్ ఆఫ్ టైమ్స్ రీసెంట్ టైమ్స్ లో మనం డిస్కస్ చేసుకున్న ఆర్టికల్ ఇది. సో ఇక్కడ ఏం లేదు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద ఏవైతే పెటిషన్స్ లోవర్ జ్యుడిషియరీలో ఫైల్ అవుతున్నాయో సో దానికి చాలా ఫైల్ అవుతున్నాయి కాబట్టి రీసెంట్ టైమ్స్ లో సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఇట్ హెస్ హాల్టెడ్ ద సూట్స్ ఆన్ క్లెయిమ్స్ ఓవర్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. సో బేసిక్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ యొక్క కాన్స్టిట్యూషనాలిటీనే చెక్ చేస్తున్నాం మేము. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద వాటిని హాల్ట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో మనం ఆల్రెడీ సంబల్ కేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో వీ హ్యావ్ డిస్కస్ డీటెయిల్లీ అబౌట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. సో కాబట్టి వీఆర్ నాట్ రిపీటింగ్ ఇట్. ఓకే, so there is another small article that is Russian struggle to pay make ends meet of war cost అని చెప్పేసి ఉంది కదా. సో ఏంటంటే లెట్స్ రీడ్ అవుట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ వన్స్. సో ఒక స్మాల్ టౌన్ దట్ ఇస్ కాల్డ్ యాజ్ డెవోస్క్. ఓకే, సో జస్ట్ అవుట్ సైడ్ ద మాస్కో ఈ టౌన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక పెన్షనర్ జినైద్యా అనే ఒక పెన్షనర్ షీ స్ట్రగిలింగ్ టు పే ద బిల్స్ అనమాట. ఓకే, సో ఎందుకు రష్యా ఇస్ బీన్ గ్రిప్డ్ బై ద సైకిల్ ఆఫ్ రైజింగ్ ప్రైసెస్. ఎందుకు అక్కడ వార్ జరుగుతుంది కాబట్టి సో మనకి ప్రైజెస్ అనేవి ఇన్ఫ్లేషన్ అనేది వచ్చింది. దానివల్ల యాజ్ దెర్ ఇస్ ఎ రైజ్ ఇన్ ప్రైసెస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు బై దోస్ థింగ్స్, ఎసెన్షియల్ ఐటమ్స్ ని కూడా కొనలేని సిచ్యువేషన్ కి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో బేసిక్ గా ఎక్కువగా ఈ కాన్ఫ్లిక్ట్ కోసం ఈ వార్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ఇన్ఫ్లేషన్ హస్ బీన్ సర్జ్డ్ ఇన్ రష్యా అని చెప్పొచ్చు. సో విచ్ ఇస్ హిట్టింగ్ హార్డ్ ఆన్ ఇట్స్ ఎకానమీ. ఓకే, సో దిస్ ఇస్ వెరీ స్మాల్ ఆర్టికల్. మెయిన్లీ ఏంటంటే ఈ పర్టికులర్ వార్ కాస్ట్లను బేర్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అయిపోయి రష్యాలో ప్రైజెస్ అనేవి పెరిగిపోయి పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఓకే, so there is another small article which speaks about India voting in favor of ceasefire in Gaza. సో ఇక్కడ వెనస్డే రోజు యూఎన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అక్కడ రెజల్యూషన్ అనేది పాస్ చేశారు విచ్ హెస్ డిమాండెడ్ ఫర్ ఎ ఇమీడియట్ అండ్ అన్కండిషనల్ అండ్ పర్మనెంట్ సీజ్ ఫైర్ ఆన్ గాజా. ఓకే, అండ్ ఈ హాస్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్కండిషనల్ రిలీజ్ అనేది జరగాలి ఫర్ ఆల్ ద హోస్టేజెస్ అని చెప్పేసి అన్నారు.
సో దీంట్లో ఇండియా హ్యాస్ సపోర్టెడ్ ఫర్ ద సీజ్ ఫైర్ ఇన్ గాజా అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో అనదర్ స్మాల్ ఆర్టికల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 193 నేషన్స్ ఉంటారనమాట. ఓకే, సో ఆల్ ఆఫ్ దెమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాస్ సపోర్టెడ్ ఫర్ ద సీజ్ ఫైర్ ఇన్ గాజా అండ్ బ్యాకింగ్ ద యుఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజీస్ దట్ ఇస్రాయల్ హ్యాస్ మూవ్ టు బ్యాన్. ఓకే, సో మనకు తెలిసిందే ఇండియా వాజ్ వన్ అమాంగ్ ది కంట్రీస్ ఆఫ్ 158 నేషన్స్ దట్ ఓటెడ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ దిస్ పర్టికులర్ రెజల్యూషన్స్. ఓకే, సో ఒక 13 నేషన్ మాత్రం దే హ్యావ్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ది ఓటింగ్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇండియా సపోర్టెడ్ ఫర్ ది సీజ్ ఫైర్ ఇన్ గాజా, దట్స్ ఇట్. సో బేస్డ్ ఆన్ దట్ ఆర్టికల్, సో ఆర్టికల్ మనం ఎక్కువ డిస్కస్ చేయనప్పటికీ, సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని ఒక ఎంసీక్యూని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమన్నారు, అరేంజ్ ద ఫాలోయింగ్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్ ఏషియాలో నార్త్ నుంచి సౌత్ కి అరేంజ్ చేయాలి. అలెప్పో దట్ ఈస్ ఇన్ సిరియా, బాగ్దాద్ ఇరాక్, సనా that is Yemen, Gaza Strip, Palestine. So select the correct code from the following. I hope you people have tried it. So first వచ్చేసి అలెప్పో అన్నమాట, సిరియాలో ఉంటుంది. సో మనకి 1, తర్వాత బాగ్దాద్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఇన్ ఇరాక్. సో నెక్స్ట్ ఇది అంటే ఇది ఎక్స్ట్రీమ్ నార్త్ లో ఉంటుంది అనమాట. దాని తర్వాత నార్త్ తర్వాత దాని కింద ఏముంటుందంటే బాగ్దాద్ దట్ ఈస్ ఇన్ ఇరాక్. దాని తర్వాత మనకి గాజా స్ట్రిప్ అనేది ఉంటుంది పాలస్తీన్ లో, దట్ ఈస్ 4 అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది దీని తర్వాత మనకి థర్డ్ ప్లేస్ దట్ ఈస్ సనా, యమన్. ఓకే, సో దిస్ ఈస్ సో బేసిక్ గా మనకి ఫస్ట్ లొకేషన్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈస్ ఇన్ ద నార్థన్ మోస్ట్ రీజన్ ఆఫ్ ద వెస్ట్ ఏషియా, దట్ ఈస్ ఇన్ సిరియా. ఓకే, అలెప్పో అనే రీజన్. సో బాగ్దాద్ ఏదైతే ఉంటుందో అలెప్పో అనేది ఇట్ ఈస్ ఇన్ ది సౌత్ ఈస్ట్ ఆఫ్ ది అలెప్పో అనమాట. బేసిక్ గా ఈ బాగ్దాద్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈస్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ది అలెప్పో అనమాట. సో గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇన్ ద ఫర్దర్ సౌత్. సో మెయిన్లీ మనకి మెడిటరేనియన్ కోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో ఉంటుంది అనమాట ఒక గాజా స్ట్రిప్ అనేది. నెక్స్ట్ సానా ఏదైతే ఉంటుందో యెమెన్ లో, సో దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది అరేబియన్ పెనిన్సులా. ఓకే, అందుకే మనకి ఏమవుతుంది 1, 2 and 4, 3. దట్ ఈస్ ఆప్షన్ బి, 1, 2, 4, 3 is the right answer. So there is another small article that is with respect to Lok Sabha passing the bill to amend the Disaster Management Act of 2005 అని ఇచ్చారు. సో బేసిక్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద మనము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని నేషనల్ లెవెల్లో బై పిఎం చైరింగ్ దిస్ పర్టికులర్ అథారిటీ, ఎస్డిఎంఏ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని, సో దీన్ని హెడ్ చేసేది సీఎం అన్నమాట. సో దిస్ ఈస్ ఇన్ ద స్టేట్ లెవెల్. అండ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని కూడా మనం ఫామ్ చేసుకోవడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో బేసిక్ గా దీన్ని హెడ్ చేసేది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 3 బాడీస్ ఇన్ హైయరార్కీ. దీంతో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని మనం తీసుకురావడం జరిగింది, అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని కూడా మనం తీసుకురావడం జరిగింది, అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ని కూడా మనము తీసుకురావడం జరిగింది త్రూ దట్ 2005 యాక్ట్. దీంతో పాటు మనము నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎస్ఆర్డి దట్ ఈస్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ని కూడా మనము ఏర్పాటు చేసుకున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫెనామినాస్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, సో రీసెంట్ గా ఇప్పుడు అమెండ్మెంట్ తీసుకురావాలనుకుంటున్నారు. సో బేసిక్ గా 2005 యాక్ట్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది మోస్ట్లీ ఓవర్ సెంట్రలైజ్డ్ అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ దిస్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ డీసెంట్రలైజ్డ్. దానివల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇష్యూస్ అనేవి వస్తున్నాయి, రెడ్ టేపిజం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో దానివల్ల ఆ సెంట్రలైజ్డ్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ దాట్ ఇట్ హాస్ ఫేస్డ్ క్రిటిసిజం. సో దానివల్లనే ఇట్ ఈస్ సో ద బిల్ వాజ్ టేకెన్ అప్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ సమ్ చేంజెస్. సో the Lok Sabha on Thursday has passed a bill to strengthen the working of the national and the state disaster management authorities. So national disaster management authority and state disaster management authorities యొక్క వర్కింగ్ ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఈ బిల్ ని ఈ లెజిస్లేషన్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో సెవరల్ అమెండ్మెంట్స్ ని దీంట్లో తీసుకురావడం జరిగింది. బట్ ఎవరైతే ఆపోజిషన్ పార్టీ లీడర్స్ ఉన్నారో దే హ్యావ్ అపోజ్డ్ దిస్ పర్టికులర్ బిల్. సో ఎందుకనంటే దీంట్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. మెయిన్లీ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని కవర్ చేయలేదు దీంట్లో. సో మనకు తెలుసు ప్రస్తుతం వాట్ వీఆర్ ఫేసింగ్ ఇస్ ద క్లైమేట్ చేంజ్ క్రైసిస్. బట్ ద అమెండెడ్ బిల్, ఓకే, ఏదైతే బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో దాంట్లో ఎక్కడ క్లైమేట్ చేంజ్ ప్రొవిజన్స్ ని ఇవ్వలేదన్నమాట. ఓకే, సో అండ్ ఆల్సో సెవెరల్ అదర్ చేంజెస్ వర్ ఆల్సో క్రిటిసైజ్డ్ బై ది ఆపోజిషన్ పార్టీ. సో ఒకవేళ ఇది యాక్ట్ గా మార్చి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఇస్ అనదర్ స్మాల్ ఆర్టికల్ దట్ ఈస్ దేర్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్. ఓకే, regarding the Disaster Management Act of 2005. So అదనమాట ఈరోజు వీడియో. అండ్
important articles from today's particular newspaper. So I hope this video has added some knowledge to your ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బేస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ సో దాట్ మేము ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూగా పెట్టాలి అని అంటే డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బీ రీచ్డ్ టు మెనీ పీపుల్, ఓకే, హూ ఆర్ ఇన్ నీడ్. సో డెఫినెట్గా షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం మరి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.